అందరికి శరారతి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. ఎన్నటి సందో ఎదురు చూస్తుంది తెలంగాణ రాష్ట్ర రైతు లోకము. సీఎం రేవంత్ సార్ కూడా విడుదల చేసిండు రైతు భరోసా పైకము. 10 ఏళ్ల ఏలుబడిలా అంతా ఏం చూపెట్టలేదు మాజీ సీఎం జోరు. ఇప్పుడు మలి సర్కారును ఎత్తి పొడుస్తుండు కేసీఆర్ సారు. పెడితే పెళ్లి లేకుంటే సాగు కోరుతాడట జీవన్ రెడ్డి సారు. ఈ మాట ఖుద్దు చెప్పుకుంటూ వచ్చిండు సీఎం రేవంత్ గారు. పానం బాగలేక దావకాన్ల షరీక్ అయ్యిండు కొన్ని నెల పవనాలు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రికి ఎట్లుందంటున్నారు జనాలు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు పోవాలని సర్కారు తయారు. మళ్ళీ ఎన్నికల జాతరకు కొందరు ఉంటారు చూడు తయారు. తెలంగాణ మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు రైతు భరోసా పథకము 2వ విడత పైకమును కూడా విడుదల చేసిండట. మొన్ననేమో ఎకరం అన్నారు. ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉన్న రైతులకు 2వ విడత కింద చేసే పైకం పడతాయి. మొత్తం పైకం ఇంకెన్ని దినాలకు పడతాయి ఏం కథ అంటే అన్ని ముచ్చట్లు ఆడదాకనేమో జరుచుకుందాం పరి. చూసినరా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు కంప్యూటర్ను తీసుకుపోయి చూపియగానే ముఖ్యమంత్రి సారు ముసిముసిగా నవ్వుకుంటా కట్టుకొత్తి 2వ విడత రైతు భరోసా పైకం విడుదల చేసిండట. ఇట్లా 2వ విడత రైతు భరోసా పథకం బాపత పైకం విడుదల చేస్తే అటు కారు పార్టీ పెబ్బకం మాజీ సీఎం కేసీఆర్ సార్ కూడా ఇట్లా అనుకొచ్చిండు. ఇప్పుడు జగిత్యాల కేసీఆర్ సభ అంటే మళ్ళీ ఇలా పైసలు విడుదలన్నట్టు. రైతు బంధు రావాలంటే మళ్ళీ సభ పెట్టనైంది. 3వ కిస్తీ రావాలంటే మళ్ళీ కేసీఆర్ సభ పెట్టాలి. ఈయనరా చేయి సర్కారు 3వ కిస్తీ కింద రైతుల ఖాతాల పైకం వెయ్యాలంటే కారు పార్టీ బహిరంగ సభ పెట్టాలనా అని అనబట్టే అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు కొద్దికు పంటలు చేతికొచ్చేయాల మీరు రైతు భరోసా పైకం ఇవ్వబడితిరి. అవి కూడా ఒక పారే వేయకుండా 1వ విడత 2వ విడత 3వ విడత అనుకుంటా ఎన్ని దినాలు వేస్తారు. ఒక పారే అన్నదాతలకు పైకమంతా పడ్డా ఏమన్నా అప్పులన్నా కట్టుకుంటారు. ఇట్లా 6,000 ఇచ్చుకుంటా పోతే వాళ్ళకి పైకం ఎందురా కాకుండా అవుతుంది కదా. జర యుగురంతోనే పైకమంతా రైతుల ఖాతాల జమ చేస్తే బాగుంటది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో చేయి సర్కారు చేస్తున్న పాలన ఎట్లున్నదో చెప్పి జగిత్యాల బహిరంగ సభలో మాజీ సీఎం కేసీఆర్ సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగానే చప్పరియబోతున్నాడట. మరి కారు పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన పబ్లిక్ మీదకి కూడా ఏమైనా కోపానికి వచ్చిందా అంటే అన్ని ముచ్చట్లు ఓపారి మంచిగా ఇందాం పని. మొదలు చేయి పార్టీ ఏలుబడిలకు రాగానే పట్నంలకు పట్టుకొచ్చిన హైడ్రా ముచ్చట ముంగట చేసుకున్నాడు. ఈనుండ్రి ఆ హైడ్రాకు ఆ పీసీసీ ప్రెసిడెంట్ అంటాడు ఆయన, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. ఆయన నిజామాబాద్లో పోయి చెప్తుండు, హైదరాబాద్లో హైడ్రా, నిజామాబాద్ కూడా తెత్తం బిడ్డ, నిజామాబాద్లో నిడ్రా, రేపు జగిత్యాలలో కూడా జిడ్రా అంటాడు. ఇక ఈయన రా ఇక మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఇలా ఏం కూలగొట్టుడు అది. పుస్తకాలు కూడా తీసుకుని పోరాలు చదువుకునేటి అంతే గిరితమా. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, గ్యారంటీగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. మొట్టమొదటి రోజులనే ఈ హైడ్రా అంటూ ఎత్తి అవతల వరేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇట్లా హైడ్రా ముచ్చట ఒడిచినాక కేసీఆర్ సార్ సాగు కోరుకునేటోళ్లకు కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు. ఆ ముచ్చట కూడా నుండి పొద్దున్న లేతే కేసీఆర్ చావాలి, నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావనా కొడుకు అనుకుంటున్నావు. అటెనక సిక్కి మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవు, ఎందుకు వస్తలేవు, మా సర్కారు ఉన్నప్పుడు మంచిగానే ఇచ్చినాం కదా అని ఇట్లా మలి సర్కారును ఓ మలక మంచిగానే అరుచుకున్నాడు. ఆ ముచ్చట కూడా నుండి మిషన్ భగీరథ నీళ్ళు పుష్కలంగా రాలే, ఏమన్నా రాలేదా, వచ్చినాయా? మరి ఇప్పుడు ఏం రోగం పుట్టింది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎందుకు గుంటుతుంది అది, ఎందుకు నీళ్ళు ఎత్తలేవు? వస్తున్నాయా ఇప్పుడు? మరి ఏం చేయాలా? లాగులు వలిగేదాకా చంపాలే. మంచి మాట కాకపోతే ఏం చేస్తారు? మంచిగా కట్నే ఇల్లు పెట్టిపోయి కదా, 5 ఏళ్ళు నడిచింది కదా, మరి మీకేం బీమారీ వచ్చింది నాకు అర్థం కాదు. ఇంత పొడుగు మాటలు మాట్లాడుతుందా, అడ్డం పొడుగు మాట్లాడుతుందా? పొద్దున్న లేతే కేసీఆర్ చావాలి, నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావనా కొడుకు అనుకుంటున్నావు. ఈయన ఇక మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. లాగులు వలిగేదాకా చంపాలే. మంచి మాట కాకపోతే ఏం చేస్తారు? మంచిగా కట్నే ఇల్లు పెట్టిపోయి కదా, 5 ఏళ్ళు నడిచింది కదా, మరి మీకేం బీమారీ వచ్చింది నాకు అర్థం కాదు.
ఇట్లా ఒకటి కాదు రెండు కాదు బొచ్చడు ముచ్చట్లు చెప్పిండు. వాడు ఊరియా దొరుకుతలేదని ఊరియాకు ఎంత తిప్పలున్నదో చెప్పుకొచ్చుండు. అన్నదాతలకేసే రైతు భరోసా పథకం బాపతు పైకమును కూడా ఎన్ని దినాలకేస్తారా అని గట్టిగానే అనుకొచ్చుండు. ఇట్లా కేసీఆర్ సారు రాజకీయ పార్టీ లీడర్లనే కాకుండా ఈ సర్కారు పబ్లిక్ ను చేస్తున్న మోసాలు కూడా పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చుండు. అయ్యా మాజీ సీఎం కేసీఆర్ సారు షెయి సర్కారు ఏలుబడిలకు వచ్చి 2 నెలలు అర్థం కాబట్టి ఎన్నికల ముంగట ఇస్తామని చెప్పిన హామీలన్నీ గాలి కిడిచిపెట్టిండ్రు అని అవడితిరి. వీళ్ళకైతే ఇట్లుండరు కానీ 10 ఏళ్ళు తమరు ఏలుబడి చేస్తారు. మరి మీరు పబ్లిక్ కు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసిర్రా? మీరు పబ్లిక్ ను పట్టించుకోలేదని కనీసం ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా టైం ఇయ్యలేదనే కదా కారుకు కాలిచ్చి శైల చేతులు కలిపిర్రు. ఇప్పుడు మీరు ఇట్లా చెప్తుంటే ఎట్లున్నదంటే దొంగనే దొంగ గురించి దొంగ 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 అని ఒరినట్టున్నదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మాజీ కాంగ్రెస్ లీడర్ కమ్ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సారు పెడితే పెళ్లి కోరుతాడట, లేకుంటే సాగు కోరుతాడట. అగో పదవులు అక్కర్లేదు, రేవంత్ రెడ్డి రాక్షస పాలన పురాగా పుట్టగతులు లేకుండా పోవాలని కాంగ్రెస్ పార్టీని ఇడిచిపెట్టి కారు పార్టీలా కలిసిన జీవన్ రెడ్డి సారు ఇప్పుడు పదవుల కోసం పోయిండని ఎవరన్నారంటే ఇగో ఇవాళ నిన్ను పెద్ద మనిషి అని మేము పిలవాలనా? పెద్ద మనిషి అని పిలిపించుకునే అర్హత నీకు ఉన్నదా అని నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా. నేను అడుగుతున్నా ఇవాళ పెద్ద మనిషిని. ప్రజాపాలన ఎందుకు పోవాలి? పాపాల భైరవుడు అధికారులు ఎందుకు రావాలో నువ్వు జవాబు చెప్పాలి. ఇన్నరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. నీ పదవి కోసం, నీ అధికారం కోసం, నీ ఆకాంక్ష కోసం ఆనాడు 1983 చరిత్ర వెనక్కి వెళ్ళి ఆయన పుట్టు పూర్వతరాలు పుట్టు మచ్చలు ఇవ్వాలి. ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సార్ ఇప్పుడు పదవుల కోసమే కారు పార్టీలకు పోయిండని రేవంత్ సార్ అంటుంటే జీవన్ రెడ్డి సార్ ఏమంటుండో అది కూడా నుండి. దయచేసి జగిత్యాల గడ్డ నేనేదో ఆశించి కాదు నాయన, నేను అన్ని చూసినా నేను చూడని ఏమీ లేదు. ఈ 4 దశాబ్దాల కాలంలో చూడని ఏమీ లేదు. ఇవాళ ఒకటి ఇవాళ రాష్ట్రాన్ని పట్టుకుని శని పీఠ విరగడ కావాలని చెప్పండు. ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఈ రాష్ట్రాన్ని పట్టుకొని శని పీఠ విరగడ కావాలని చెప్పంటున్నా. ఆ శని పీఠ విరగడ కావడానికి కొరకు ఏదైతుందో కేవలం కేసీఆర్ గారి యొక్క నాయకత్వంతో మాత్రమే సాధ్యమవుతున్న భావంతో ఏదైతుందో ఇవాళ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ చేరదొరుకుతుందని చెప్పంటు. అయ్యా మీ రాజకీయ నాయకులు చెప్పేటి ధర్మశాస్త్రాలు సొచ్చేటి ఏమో గుడిసెలు అన్నట్టే ఉంటాయి. గడియకో మాట మార్చుకుంటా ఎప్పుడు ఎట్లా మాట్లాడతారో మీకే తెలవకుంటుంటది. జీవనాలు సారు రాజకీయ జీవితం కోసము పదవుల కోసము పార్టీ మారితే మరి తమరి కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన కారు పార్టీలకు గెలిచిన లీడర్లు ఎందుకు వచ్చినట్టు చెక్కభజన చేస్తాందుక? ఈ ఊరికెళ్ళి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికెళ్ళి ఈ ఊరు అంతే దూరం అన్నట్టు మీ పార్టీలకు కారు పార్టీ వాళ్ళు వచ్చినా కారు పార్టీలకు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయినా ప్రజల కోసం కాదు పదవుల కోసమే. ఈ ముచ్చటంతా మీకు తెలియంది కాదు. మీది మాటలకి ఇట్లా అంటుర్రని మాకు కూడా ఎరికే, కాకపోతే యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. జనసేన పార్టీ పెంపకం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవనాల సార్కు ఆపరేషన్ అయిందట. అడవుల మంత్రిగా ఉండి ఆధ్యాత్మిక భావాలతో హాయిగా గడుపుతున్న చిరంజీవి సారోళ్ళ చిన్న తమ్మునికి ఉన్నట్టుండి ఆపరేషన్ ఎందుకాయ? ఇప్పుడు పానం ఎట్టున్నదో మనం కూడా పరామర్శించి పైలంగా ఉండమని చెప్పొద్దాం పాండ్రి. డిప్యూటీ సీఎం పవనాల సారు చాలా దినాల సంధి సైనాసైటిస్ అనే బీమార్తోని మస్తు తిప్పలు పడుతుండట. అయితే నిన్న ఒక్కపారే దమ్ము తీసుకునేందుకు చాలా తిప్పలు అయితే హైదరాబాద్ పట్టణంలో ఉన్న అపోలో దవాఖానాకి వేసుకపోయి డాక్టర్కు చూపిస్తే ఈ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్, మీరు భయపడవలసిన అవసరం లేదు, కాకపోతే చిన్నగా ఆపరేషన్ చేయాలి, లేకుంటే రోగం ముదిరి మొదటికే మోసం వస్తుందంటే వెంటనే ఆపరేషన్ చేయించుకున్నాడట. మరి ఇప్పుడు పవనాల సార్ పానం ఎట్లున్నదంటే మంచిగానే ఉన్నదట, దమ్ము కూడా మంచిగానే తీసుకుంటున్నాడని పార్టీ లీడర్లు చెప్తున్నారట. ఇప్పటికే తెలంగాణలో కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కేటీఆర్ సార్ కూడా ఎక్సుల పవనాల సార్ పానం మంచిగుండాలి, బిరానా కోలుకోవాలి, ఎప్పటి లెక్క ఆయన పబ్లిక్ లా తిరగాలని కూడా రాసుకొచ్చిండు. కానీ చూసిండ్రా పైసలున్నాయి పదవి ఉన్నది కాబట్టి ఇట్లా చిన్నగా దమ్ము తీసుకోరాకపోతేనే పోయి దవాఖానలో సర్జరీ చేయించుకున్నాడు. అదే ఓ కామన్ మ్యాన్కు ఇట్లా అవస్థ అయితే సర్కారు దవాఖానకు పోతే ఆడ డాక్టర్లు ఎవ్వరు చక్కగా పట్టించుకోరు. పేరుకు 2 టెస్టులు చేసే పైసలు ఖర్చు అవుతాయి, ప్రైవేట్ దవాఖానకు పోవాలని కూడా చెప్తారు. రోగం మంచిగా చేసుకోలేక పబ్లిక్ అవస్థలు పడతారు. కానీ ఇసొంటి ప్రైవేట్ దవాఖానలో కూడా ఏ రోగం వచ్చినా ఫ్రీగా ట్రీట్మెంట్ చేసేటట్టు చట్టాలు తీసుకొస్తే ఎంత మంచిగా ఉంటుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. షెయి సర్కారు వచ్చే నెలలనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని చూస్తున్నదని మొన్నటిదాకా ఒకటే ముచ్చట ఇంటర్నెట్లో ఇరగమరగా తిరిగింది కదా. అయితే ఎప్పుడు ఎన్నికలట అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను జూను జూలై నెలల్లో పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నదట. అట్లెవలన్నారే బాలన్న అంటే అన్ని చెప్తా పారి.
మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం మస్తు జోష్లోనే ఉన్నది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా పోవాలని చూస్తున్నది కదా. అయితే అన్నదాతలకు రైతు భరోసా పైకం వేసి అటెనక సిక్కి మే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలకు తయారైదామనుకుంటే సెంట్రల్ సర్కారు పెట్టిన జనాభా లెక్కల ప్రోగ్రాంతో జర ఆలస్యమయ్యేటట్టున్నదట. రాష్ట్రంలో మే 11 తారీఖు నుంచి జూన్ 9 తారీఖు దాకా జనాభా లెక్కలు అయ్యేటట్టు ఉన్నాయట. జనాభా లెక్కలు ఒడిసినాక ఓటర్ల సవరణ అయినాకనే జూన్ ఆఖరి వారంలో లేకుంటే జూలై మొదటి వారంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు పోవాలని షేయ్ సర్కారు చూస్తుందట. పంచాయతీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో కదా పబ్లిక్ను కాకాబట్టేందుకు కాంగ్రెస్ లీడర్లు ఓటర్లకు చూపెట్టిన లలిత కళలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రదర్శించబోతున్నారట. అయ్యా సీఎం రేవంత్ సారు ఉదయకు ఏరువాడిలకు వచ్చి 2 ఏళ్ళని అర్థం కాబట్టి ఈడికే సగం మీ పాలన ఒడిచిపోయింది. ఇక మిగిలింది ఇంకా సగం పాలన. ఇప్పటికీ మీరిచ్చిన హామీలు పురాగా అమలు చేయకపోతిరి. చెప్పని పనులేమో ముంగటేసుకొని చెప్పిన పనులు పెండింగ్లో పెట్టబడితిరి. చివరాఖరికి సర్పంచ్ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు కూడా ఆలస్యంగా జరిపితిరి. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు తయారుగా పడితిరి. ముందుగా జరపవలసింది ఎన్నికలు కాదు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. అది యాది పెట్టుకొని పథకాలు అమలు చేస్తే మంచుకుంటుంది. అట్లా చేయకుండా మీకు బుద్ధి ఉన్నప్పుడు ఎన్నికలు జరుపుకుంటా పోతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మీ చెయ్యికి ప్రజలు చేతులు ఇచ్చుడు గ్యారంటీ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టిన మేడిగడ్డ ప్రాజెక్టును చూసేందుకు పోయిండట. మరి మళ్ళా పోయి కూడా పర్రెలు తొర్రలే దేవులాడిండా. ఎండాకాలంలో నీళ్లు ఎట్టెట్లా విడుదల చేస్తున్నారని చూడబోయిండా. అంటే అన్ని ముచ్చట్లు కూడా తెలవాలంటే మనం కూడా మేడిగడ్డ దాకా పోవాలి. ఆలస్యం ఎందుకు, పోదాం పాండ్రి, చలో కాళేశ్వరం. నీళ్ల శాఖ ఆఫీసర్లను ఎంటబెట్టుకొని పోయి మేడిగడ్డను మొత్తం కలెదిరిగి ఇంజనీర్లతోని కూర్చొని బ్యారేజీ బాగు చేసే పని గురించి చెప్పుకుంటా ఇట్లా అనుకొచ్చిండు. All are the hydrophone. These are the hydro sensors. All sensors. So ये पूरा बैकअप मैकेनिज्म है ना इसके लिए. You have backup mechanism for all this. ఈయనరా ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి डाटा मिसिंग होने का कोई चांस नहीं है ना. Everything will be stored in. करंट गया Nothing. पूरा रेडी करने के बाद Not at all. పవర్ స్విచ్ ఆఫ్ हो गया అట్లా టైం లేదు కదా. అది అప్పుడప్పుడు కంప్యూటర్లో మనం సేవింగ్ కొట్టకపోతే పోతుంది కదా. అది అప్పుడప్పుడు కంప్యూటర్లో మనం సేవింగ్ కొట్టకపోతే పోతుంది కదా. మరి ముఖ్యమంత్రి సార్కు ఇంత అనుమానం ఎందుకంటే మేడిగడ్డ బ్యారేజీ డేటా మొత్తం మిషన్లలో ఉండాలని అంటుండ్రా. ఏం కథ లేకుంటే డేటా పోతే మళ్ళా కారు పార్టీ లీడర్లు ఎత్తి 7 షాట్ల మన్ను గుమ్మరిస్తారని అంటుండో గానీ కంప్యూటర్ల కంట్రోల్ ఎస్ బటన్ కాడికెళ్ళి కూడా చెప్పవాటే. అయ్యా ముఖ్యమంత్రి సారు, మరి మీరు మేడిగడ్డ బ్యారేజీని మొత్తం చూసి మరమ్మతులు సురువు చేసే పని ముంగటేసుకుంటారా? మళ్ళా 2 రోజులు ప్రతిపక్ష పార్టీ లీడర్లను పని కట్టుకొని తిట్టే పని పెట్టుకుంటారో? ఎందుకు ఇట్లా అనవలసి వస్తున్నదంటే మీరు ఏడికి పోయి ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా పరిశాన్లో ఉన్నామంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో ఉన్న మొక్కలను ఎంటదెంట కొనాలి, రైతులకు గిట్టుబాటు ధర వచ్చేటట్టు చూడాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టిండట. మొక్కజొన్న రైతుల బాధలు వాపేందుకే ఆ మీటింగ్ ఏర్పాటు చేసిండా. అన్ని ముచ్చట్లు మనం కూడా తెలుసుకుందాం పాండ్రి, మీటింగ్లో పాల్గొనాలే కదా. రాష్ట్రంలో ఉన్న మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర పెట్టి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న మొక్కలను వెంటనే కొనాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు ఆఫీసర్లకు ఆర్డర్లు చేసిండట. కలెక్టర్లు కాయిస్గా కొనుగోలు కేంద్రాలను చెకింగ్ చేయాలి, ఎప్పటికప్పుడు అన్నీ అరుచుకోవాలని కూడా చెప్పుకొచ్చిండట. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు ఉదికు అన్నదాతలు మొక్కజొన్నలు అమ్మేదందుకు నానా తంటాలు పడుతుర్రు. నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి తెలకపల్లిల రైతులు 10 దినాల సంధి జోర సంచుల కోసం పడిగాపులుగా వస్తుర్రట. అడ్డమైన చెడగొట్టు వానలు ఉన్నాయి. ఒక్క చిన్న డల్లు పడ్డ చేతికొచ్చిన పంట చీరల పోసినట్టే అవుతుంది. సర్కారు జోర సంచులు ఎంటనే ఇస్తే కొనుగోలు కేంద్రంలో ఉన్న మొక్కజొన్నలు నింపి ఎంటనే కొంటే మంచుకుంటుందని మస్తు అవస్థలు పడుతుర్రట. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు పేరుకు మీటింగులు పెట్టినట్టు కాదు, మొదలు మొక్కజొన్న రైతులకు జోర సంచులు పంపుండ్రి, మొక్కలను వెంటనే కొనమని చెప్పుండ్రి, యాళ్లకు లారీలు పంపి మొక్కజొన్న రైతులను ఆదుకోండి సారు, పుణ్యం ఉంటుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో ఉన్న షేయ్ సర్కారు మంత్రులంతా కూడా షేర్ ఆటోను వాడినట్టు గాలి మోటార్ను వాడతారు. ఏ పల్లెకు పోవాలన్నా, పట్టణానికి పోవాలన్నా, పర్యటనలకు పోవాలన్నా పబ్లిక్ పన్నుల రూపంలో కట్టిన పైకం అంతా పాడు చేసేందుకు గాలి మోటార్నే వాడతారని కొందరు అంటారు కదా. ఇప్పుడు ఆ గాలి మోటార్ను షేయ్ సర్కారు పాలి రాష్ట్రాలకు కూడా పంపుతుందట. అట్లెందుకు, ఏం కథనే అంటే ఈ నుండి చెప్తా.
అగో చూసినరా, తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంకు పోయిన తెలంగాణ సర్కార్ ఏలుబడి ఎలుగబెడుతున్న కాంగ్రెస్ లీడర్లు గాలిమోటలనే గాలిగా గాలిలే చక్కర్లు కొడుతుర్రట. చిన్న కార్యమున్నా పెద్ద కార్యమున్నా షేర్ ఆటో కంటే ఎక్కువనే హెలికాప్టర్ను వాడుతుర్రట. తమిళనాడు ఎన్నికల ప్రచారంకు కాంగ్రెస్ పార్టీ పెబ్బ రాహుల్ గాంధీ సారు తెలంగాణ సర్కారు గాలి మోటార్ వేసుకొని పోయిండట. ఇట్లా చూస్తే ఎట్లా అనిపిస్తున్నదంటే తినేది మొగని సొమ్ము పాడేది ఎవల పాటను అన్నట్టే అనిపిస్తుందట. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్లో ఇడిసేసరికి నాలుగు రకాలుగా కామెంట్లు పెట్టుకుంటా వైరల్ చేస్తుర్రట. ఉదిక్కు ఈ సర్కారు మంత్రులే శరం లేకుండా పబ్లిక్ పైకమంతా పాడు చేసుకుంటా పర్యటన పేరు చెప్పుకుంటా గాలి మోటార్ను గడికి వాడుతుండ్రంటే మంత్రులు జాలరని ఢిల్లీ పెబ్బలకు కూడా రాష్ట్ర హెలికాప్టర్ను ఇచ్చి మంచిగానే దింపుతుర్రు. రాజుల పైసా రాళ్ల పాలన్నట్టు ప్రజలు పన్నుల రూపంలో గడిన పైకము మీ కాంగ్రెస్ గాంధీల పాల మీ లీడర్ల పాల ఎట్లా? గాలి మోటార్ల ఖర్చులకు సర్కారు తాన పైకం ఉంటది గాని పథకాలు కొలాయించేదందుకైతే రూపాయి ఉండదా? అయ్యా సీఎం రేవంత్ సారు, మీ ముచ్చట ఎట్లున్నదంటే కన్న తల్లికి చీరేదేనోడు పినతల్లికి బంగారి గాజులు చేయిస్తా అన్నట్టే ఉన్నది. మీ తాన పైకమే లేదా? బీడి బిచ్చం కళ్ళు ఉద్దెర అన్నట్టే ఉన్నదని చెప్పుకునే మీరు ఇట్లా గాల్లే చక్కర్లు కొట్టుడు అవసరమా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. జగిత్యాలలో పెట్టిన కారు పార్టీ బహిరంగ సభల సింగరేణి కార్మికులు కొందరు ప్లకార్డులు పట్టుకొని మాజీ సీఎం కేసీఆర్ సారు సభలో ఉన్నారట. మరి 10 ఏళ్ల ఏలుబడిల సింగరేణి కార్మికుల పైకం దండుకున్నామని ఇట్లా రాసుకొని వచ్చి అట్టతునుకలు పట్టుకొని అట్ల నిరసన చేసిండ్రా. ఎట్లానే ఏం కథనే ప్లకార్డుల మీద ఏం రాసిర్రే అంటే ఆడికే దొరకపోయి చూపిస్తా పాండ్రి. చూసారా, కేసీఆర్ బాప్ అని పెద్ద అక్షరాలతో రాసిరు కదా, కింద కూడా పెద్దగానే ముచ్చట రాసిరు. మొత్తం ముచ్చట ఒకసారి మంచిగా చూడండి. ఇద్దరు నిలబడి పట్టుకున్న ఈ ప్లకార్డుల్లా సింగరేణి మెడికల్ బోర్డు నిర్వహించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయ్యింది. డిపెండెంట్ ఉద్యోగులు మారుపేర్ల సమస్య మరియు లాభాల వాటాలో కార్మికులకు అన్యాయం చేస్తున్నారు. సింగరేణి నిధులను దోచుకుంటూ నష్టాల్లో ఉందని చెప్తున్న ప్రభుత్వము తెలంగాణలో ఎక్కడ చూసినా హైడ్రా పేరిట ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు మరియు సింగరేణి కార్మికులు మళ్ళీ కేసీఆర్ గారినే ముఖ్యమంత్రిని చేయాలని కోరుకుంటున్నారు. తెలంగాణలో పోయింది అధికారం మాత్రమే, తెలంగాణ ప్రజల గుండెల్లో అభిమానం మాత్రం పోలేదు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై సింగరేణి అనుకుంటా ఇట్లా పోస్టర్ మీద రాసుకొచ్చి జగిత్యాల కారు పార్టీ సభల కేసీఆర్ సార్కు కానొచ్చేటట్టు ఇద్దరు నిలబడ్డారట. అయితే ఇప్పుడు జగిత్యాల సభల కొందరు ఈ వీడియోను తీసి ఇంటర్నెట్లో ఇడిచేసరికి పొట్టు తిరుగుతున్నది. మీకు కూడా చూపెడదామని తెచ్చిన, చూసేయమంటారు మీరే వీడియో కింద కామెంట్ చేయండి అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. జగిత్యాలకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ను చూసేందుకు ఓ అభిమాని తన బిడ్డను మెడల మీద ఎక్కించుకొని కారు పార్టీ పెబ్బ కేసీఆర్ సారు పోతున్న బస్సు కాడ నిలబడ్డాడట. ఆ తండ్రిని బుడ్డపిల్లను చూసి కేసీఆర్ సారు బస్సును ఆపిండా, బుజ్జిని దగ్గరికి తీసుకున్నాడా. సీదా ఆడికే పోయి చూద్దాం పాండ్రి. జగిత్యాల భారీ బహిరంగ సభకు వచ్చిపోతున్న మాజీ సీఎం కేసీఆర్ సార్ను చూడాలని ఇట్లా అభిమాని వాళ్ళ చిన్న బిడ్డను ఎత్తుకొని మరి రోడ్డు మీద నిలబడ్డాడు కదా. చేతుల కేసీఆర్ సారు పోటువ పట్టుకొని రోడ్డు మీద తండ్రి బుధాల మీద నిలబడ్డ ఆ బుడ్డపిల్లను బస్సులకెళ్ళి చూసిన మాజీ సీఎం కేసీఆర్ సారు బస్సు ఆపిపించిండు. అటెనక సిక్కి బస్సులో ఉన్న వాళ్ళను ఆ బుడ్డపిల్ల ఇచ్చే పోటువ తీసుకోవాలని చెప్పిండు. ఇట్లా పోటువ తీసుకుంటే ఆ బుజ్జి కూడా కేసీఆర్ సార్ను చూసింది. కేసీఆర్ సారు కూడా బుజ్జిని చూసి అద్దంలోకి వెళ్ళి ముద్దాడిండు. అయ్యా మాజీ సీఎం కేసీఆర్ సారు, మీ వెనక పొంట తిరిగేటోళ్ళు సారు, నాయకుడు అంటే మీ మీద అభిమానం ఉన్నోళ్ళు అయితే బాపు అనుకుంటా కూడా పిలుచుకుంటారా. ఇప్పుడు జగిత్యాల పట్టణంలోకి వచ్చి జనాలకు మళ్ళా కేసీఆర్ సార్ వస్తుండని నమ్మకం కలిగిస్తుంది. ఎట్లాగో బోర్లకెళ్ళి బయటకు వచ్చినట్టు వచ్చిండ్రు కాబట్టి ఇట్లనే జనం నడమలనే తిరుగుండ్రి. అధికారంలోకి రాకముందు ఉన్న కేసీఆర్ సార్ లెక్కనే ఉండుండ్రి. అంతేగాని మళ్ళా పోయి పామౌదుల వండుకునే పని అయితే మాత్రం పెట్టుకోకుండి సారు, ఈడికే పరిశాన్ ఉన్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మరి ఇండ్ల పడి దోచుకుందామంటే దొంగలకు ఏం దొరుకుతలేవు అనుకుంటారో ఏమో కానీ ఇబ్రాహీంపట్నంలో ఉండే రంగనాథ స్వామి గుడిలా దొంగతనం చేసిరట. గుళ్ళెబడి ఏం ఎత్తుకపోయినరు, స్వామివారి బంగారు సొమ్ములు ఎండి నాగలు ఎత్తుకపోయినరా ఎట్లా అంటే ఏమో మరి ఆడదాగా పోయి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పండ్రి. ఇబ్రాహీంపట్నంలో ఉండే రంగనాథ స్వామి గుళ్ళే దొంగలు పడి డోల్రు వలగొట్టి తాళాలు ఇరగొట్టి 2 గల్లపెట్టెలు ఎత్తుకపోయిర్రట. స్వామివారి గర్భగుడిలోకి పోయి బంగారం ఎండి ఏం ముట్టుకోలేదట, కానీ గల్లపెట్టెలు 2 ఎత్తుకపోయిర్రట. మరి ఎవరు చూసిర్రు అంటే అయ్యగారు చెప్తున్నాడు నుండి. నేను 6:45కి వచ్చాను, వస్తే అప్పటికి లాక్స్ లేవు, గ్రిల్ ఇది. సరే అని చూస్తే మొత్తం అంతా 2 తాళాలు లేవు, తర్వాత డోర్ ఒక పక్కన కొట్టేసి ఉన్నది. ఇన్నరా డోర్లు మొత్తం బలగొట్టి తాళాలు మొత్తం ఇరగొట్టి ఉన్నాయట. ఇంకా మొత్తం ముచ్చటి నుండి. సరే అప్పుడు వెంటనే అందరికీ ఫోన్ చేసి చెప్పాను, అనిల్ గారికి అందరికీ
తర్వాత పోలీసులు వచ్చారు. వచ్చిన తర్వాత లోపలికి పోయి చూసాము. ఈ అయ్యవారు గుడికొచ్చి చూసేసరికి అంతా పడగొట్టి ఉన్నదని అందరికీ చెప్పేసరికి పోలీసులు కూడా వచ్చి విచారణ చేసి గుళ్ళకు పోయి మొత్తం కలే తిరిగి చూసిర్రట. బంగారము ఎండి ఎసొంటివి కూడా ముట్టకుండా ఒక గలపెట్టెలు 2 మాత్రం ఎత్తుకపోయిర్రట. ఆ దొంగల చేతులు ఇరిగిపోను, కాళ్ళు పడిపోను, దేవుని సొమ్మును ఎత్తుకపోయి వాళ్ళేం పోగుపోస్తారు, పొడిగెలుతారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాష్ట్రంలో ఓ దిక్కు పోలీసులు, ఇంకో దిక్కు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు తలుపు పెట్టి చెప్తున్నా కొందరు ఇంకా కొలుపు పెట్టినట్టే ఉంటుండ్రా. ఎట్లా అగో అట్లెందుకు కనబడితే బాలన్నా అంటే లేకపోతే ఏంది, ఏం కొందామన్నా ఏం తిందామన్నా అంతా కల్తీ అవుతుంటే మాత్రము ఎవరికైనా అట్లనే అనిపిస్తుంది కదా. మళ్ళీ ఏమన్నా కల్తీ కథ ముంగడబడ్డదా అంటే ఇగో చూడురి. పట్నంలో ఉన్న తెలుగు కిచెన్ హోటల్లో ఆర్డర్ పెట్టుకొని కమ్మగా తిందామని ఒకరు ఇట్లా మటను కీమా చికెను దమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టిర్రట. ఆర్డర్ వచ్చినాక లొట్టలు వేసుకుంటా లోపల వేసుకుందామని తీసి చూస్తే ఏమున్నది, కంపు వాసన వస్తున్నదట. 2 రోజులది గిట్లా మర్రేసి గిట్లా గరం చేసి పంపినరో ఏమైందో ఏం గలబడ్డదో కానీ కౌసుకూర మొత్తం ఖరాబ్ అయ్యిందని తెలుగు కిచెన్ హోటల్ మీద పోలీసులకు ఫిర్యాదు కూడా అయ్యిండట కస్టమరు. పోలీసులు ఊరుకుంటారా, అసలే తెలంగాణ పోలీసులు మురక చూసి దొరకబట్టే బాపతాయి. హెచ్పాస్ట్ ఏర్పాటు చేసిన కాడ నుంచి దినాం చెకింగ్లు చేసుకుంటా కల్తీ బాగోతాం బయట పెడుతురు కదా. అట్లనే తెలుగు కిచెన్ కాడికి పోయి సూపర్వైజర్ను పట్టుకున్నారట. ప్రజలారా, మీరు పోయి పోలీసులకు ఫిర్యాదు చేసుడు, పోలీసులు పోయి పట్టుకునుడు, కల్తీ బాగోతాం బయట పెట్టుడు ఎందుకింత పరిశాను. ఈ ఒక్క తెలుగు కిచెన్ హోటల్ అనే కాదు, ఏ హోటల్లో చూసినా ఇట్లనే నీసు కూరలు ఖరాబ్ అయినాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా కెమికల్స్ పూసుకుంటా అమ్ముతున్నారట. అంత కౌసు తినాలని మీకు కాయిస్తుంటే ఓ 1/2 కిలోనో, 1/2 కిలోనో, కిలోనో చికెనో మటనో తీసుకుపోయి ఇంట్లోనే కమ్మగా వండుకొని ఇంటిల్లాదులతో కలిసి కమ్మగా తినుండ్రి. అంతేగాని ఇట్లా బయట ఫుడ్ ఆర్డర్లు పెట్టుకొని మీ పానాలను ఖరాబు చేసుకునే పని పెట్టుకోకుర్రి. పోలీసులు చెప్పిందన్న ఇని మీ పానాలు మీరే కాపాడుకోండి. మీ పానాలు మీ చేతుల్లోనే ఉన్నాయి, పైలమంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలానే దర్శనం వచ్చేటట్టునే అసలు నెల ఎస్ఎస్సీ డీటెయిల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించుడు ఇక్కడ ముచ్చట్లు వచ్చి మీకు కనిపిస్తూనే ఉంటాం. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతికేమని ఉంటే అన్ని.